Hi students, this is Pooja. లాస్ట్ క్లాస్లో మనం ఎంఎస్ వర్డ్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది స్టార్ట్ చేసాం కదా. ఈరోజు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే టేబుల్ అంటే టేబుల్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఆ టేబుల్కి రోస్ అండ్ కాలమ్స్ని ఎలా యాడ్ చేయాలి, నెక్స్ట్ ఆ టేబుల్లో ఉన్న డేటాని ఎలా అలైన్ చేస్తాము, నెక్స్ట్ మెర్జ్ సెల్స్ అంటే టేబుల్లో సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ని ఎలా మెర్జ్ చేయాలి, అలానే టేబుల్ని డిజైన్ చేయడం. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూద్దామా. ఫస్ట్ టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూద్దాం. మనం టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ మెనూ బార్లో ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళాలి. అక్కడ క్లిక్ చేస్తే మనకి టేబుల్స్ గ్రూప్ ఉంటుంది. సో ఈ టేబుల్స్ గ్రూప్ దగ్గర మీకు ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా కొన్ని సెల్స్ అంటే కొన్ని చిన్న చిన్న బాక్సెస్ అనేవి కనిపిస్తాయి. వాటిని మనం ఒక్కొక్క బాక్స్ని సెల్ అని పిలుస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో మనకి చూడండి, నేను ఫస్ట్ బాక్స్లో కర్సర్ని ప్లేస్ చేశాక పైన మీకు ఏం చూపిస్తుంది, ఇక్కడ 1x1 టేబుల్ అని చూపిస్తుంది. అక్కడ ఏంటి అంటే 1x1 అంటే కాలమ్ ఇంటూ రో. అంటే ఫస్ట్ వాల్యూ ఏంటంటే మనం ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసాము అనేది చూపిస్తుంది. అండ్ సెకండ్ వన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు ఈ సెకండ్ బాక్స్కి వెళ్ళారనుకోండి, ఏమైంది మనకి స్క్రీన్ పైన ఇక్కడ 2 సెల్స్ అంటే 2 కాలమ్స్ అనేవి వచ్చాయి. అదే మీరు ఇలా డౌన్కి వచ్చారనుకోండి, ఏమైంది మీకు 2 రూస్ అనేవి జనరేట్ అయినాయి. అలా మీకు ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 8 rows అండ్ 10 columns 10 కాలమ్స్ ఉంటాయి. అలానే 8 rows అని వరకు మీరు ఇక్కడ ఈజీగా టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న సెల్స్ని ఇలా మీరు రేంజ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఒక టేబుల్ని సెలెక్ట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో ఎంత రేంజ్ వరకు ఉన్నాయి మనకి 10 columns 8 rows. ఓకే. సో ఇలా కాకుండా మీరు ఇంకా ఎక్కువ సెల్స్తో మీరు క్రియేట్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు కింద ఉన్న ఇన్సర్ట్ టేబుల్ అన్న ఆప్షన్ చూస్తాము. ఇది మీకు ఓపెన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టేబుల్ సైజ్, ఇక్కడ ఏముంది ఫస్ట్ ఆప్షన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే మీకు ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ కాలమ్స్ ఎంతవరకు ఉంది ఛాన్స్, ఇక్కడ టేబుల్లో మనకి 10 కాలమ్స్ వరకు ఛాన్స్ ఉంది. సో అందుకని నేను ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నాను, లైక్ 15 ఇస్తున్నాను. అంటే నాకు ఎన్ని కాలమ్స్ జనరేట్ అవుతాయి, 15 కాలమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, మనకు అక్కడ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ 8 ఉన్నాయి. సో నేను ఇక్కడ 10 ఇస్తున్నాను. అంటే 15 rows ఇంటూ 10 కాలమ్స్. ఓకే, సారీ 15 కాలమ్స్ ఇంటూ 10 rows. ఓకే. సో ఇక్కడ చూడండి ఆటో ఫిట్ బిహేవియర్ అని చెప్పి నెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఇదేంటంటే ఫిక్స్డ్ కాలమ్ విడ్త్. ఇదేంటంటే మనకి ఆ సెల్ ఉంది కదా, సెల్ విడ్త్ ఆ కాలమ్ ఉంది కదా, ఆ కాలమ్ విడ్త్ అనేది ఎంత ఉండాలి, దాని సైజ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇంచెస్లో ఉంది కదా మనకి, అలా లేదు అనుకుంటే మనం ఆటో కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మనకి, ఆటో ఫిట్ టు కంటెంట్స్. అంటే కంటెంట్ అంటే ఏంటి అంటే మనం టేబుల్లో టైప్ చేస్తాం కదా డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ కానీ మార్క్స్ కానీ. సో ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఎంత ఉంటే అంతవరకు ఆ కాలమ్ అనేది ఎక్స్టెండ్ అవ్వాలి అని చెప్పి ఈ ఆప్షన్ మీనింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆటో ఫిట్ టు విండో. విండో అంటే ఈ వైట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్కి టేబుల్ అనేది ఫిట్ అవుతుంది అన్నమాట. సో ఈ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. ఇది ఈ 3 ఆప్షన్స్ తర్వాత డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, రిమెంబర్ డైమెన్షన్స్ ఫర్ న్యూ టేబుల్స్. అంటే మనం కొత్తగా టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే మీకు రేంజ్లో కావాలి అనుకుంటే ఇక్కడ చెక్ మార్క్ పెట్టాలి. లేదు నాకు ఎవ్రీ టైం డిఫరెంట్గా టేబుల్ తీసుకుంటాను అనుకుంటే ఇది మనం చెక్ చేయవసరం లేదు. సో ఓకే మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి టేబుల్ ఎలా క్రియేట్ అయింది, 15 కాలమ్స్తో అలానే 10 rows ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే. ఇక్కడ చూడండి, మీకు టేబుల్ క్రియేట్ అయిన వెంటనే పైన మీకు మెనూ బార్లో డిజైన్ అండ్ లేఅవుట్ అని 2 tabs వస్తాయి. ఓకే.
ఈ 2 ట్యాబ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ డిజైన్ ట్యాబ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు ఇక్కడ ఏదైతే టేబుల్‌ని క్రియేట్ చేశారో, ఆ టేబుల్‌కి కలర్స్ కానీ లేదంటే సైజ్ కానీ ఏదైనా బార్డర్ ఎఫెక్టివ్‌గా పెట్టడానికి సో, ఇలాంటి వాటికి మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ లేఅవుట్ అనేది ఏంటంటే, మనకి ఆ టేబుల్ అనేది నీట్‌గా డిజైన్ చేసుకోవడానికి. అంటే ఎఫెక్టివ్ పార్ట్ కాదు. ఎలా ఉండాలి టేబుల్ అనేది, ఏ సైజ్‌లో ఉండాలి, లేకపోతే ఏ కంటెంట్‌కి ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను టేబుల్‌లో డేటా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్స్ ఇచ్చేస్తున్నాను. సో, ఇచ్చేసిన తర్వాత మీరు ఇంకా ఎక్స్ట్రాగా మీరు డేటా అంటే ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి. అంటే ఇక్కడ మనం ఎన్ని కాలమ్స్ యాడ్ చేసాము? 15 కాలమ్స్ అనేవి యాడ్ చేసాం. నాకు 18 వరకు కాలమ్స్ కావాలి. అంటే 18 కాలమ్స్ కావాలి. మనం ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసేసాం కదా! ఇప్పుడు కొత్తగా టేబుల్‌కి యాడ్ చేసుకోవాలి అంటే ఏం చేస్తామంటే, ఇక్కడ లేఅవుట్ ట్యాబ్‌లోకి వెళ్తే మీకు రోస్ అండ్ కాలమ్స్ అనే గ్రూప్ ఉంటుంది. ఇందులో మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు నేను కర్సర్ నాకు ఎక్కడ కావాలి అంటే 15 తర్వాత కదా నాకు కావాలి. సో, అందుకని 15లో నేను కర్సర్‌ని ప్లేస్ చేసి ఇన్సర్ట్ రైట్. ఎందుకు రైట్ సైడ్ అంటే ఏంటి? ఇటు. అదే లెఫ్ట్ అంటే 15కి ఇటు సైడ్ వస్తుంది. సో, 2 ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ ఇన్సర్ట్ రైట్. సో, ఏమైంది ఇక్కడ 15 తర్వాత నాకు ఒక కాలమ్ అనేది జనరేట్ అయింది. ఓకే. అదే నేను ఇప్పుడు 15 దగ్గర కర్సర్ పెట్టి ఇన్సర్ట్ లెఫ్ట్ అనేది క్లిక్ చేశాను అనుకోండి, నాకు 14కి 15కి మధ్య వస్తుంది. సో, చూడండి ఏమైంది? 14కి 15కి మధ్య వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి కదా, ఇన్సర్ట్ బిలో. సో, ఇదేంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాస్ట్ రో సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ బిలో క్లిక్ చేశాను అనుకోండి, ఈ రో తర్వాత మనకి కొత్త రో అనేది యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ బిలో చూసారా, కొత్త రో అనేది యాడ్ అయింది కదా! అదే మీకు క్లియరెన్స్ కోసం నేను దీనిపైన ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, అప్పుడు ఇన్సర్ట్ అబోవ్ యూజ్ చేస్తాం. ఓకే. పైన కాబట్టి అబోవ్ యూజ్ చేస్తాము. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్‌గా మీరు ఎక్కడైతే కర్సర్ పెట్టారో దానిపైన ఒక రో అనేది క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో ఏదైనా డిలీట్ చేసేద్దాం అనుకున్నారు. మీకు అవసరం లేదు, డిలీట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి డిలీట్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది. ఇందులో మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో, డిలీట్ సెల్స్ అంటే ఏంటంటే కొన్ని సెల్స్‌ని డిలీట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను కదా కర్సర్, ఈ టాప్ మోస్ట్ రైట్‌లో పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, డిలీట్ సెల్ అనగానే నాకు ఏమవుతుంది, ఒక పాపప్ వస్తుంది. ఏం సెల్స్‌ని డిలీట్ చేయాలి? షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంటే ఆ కర్సర్ ఎక్కడైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నది డిలీట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఇది యూజ్ చేస్తాం. షిఫ్ట్ సెల్స్ అప్ అంటే సెల్స్ దానికంటే పైన ఉండే సెల్స్ డిలీట్ అవ్వాలంటే సెకండ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. డిలీట్ ఎంటైర్ రో అంటే మీరు ఏ రోలో అయితే కర్సర్ని పెట్టారో ఆ రో అంతా డిలీట్ అవ్వాలంటే అది యూజ్ చేస్తాం. డిలీట్ ఎంటైర్ కాలమ్. సో, కాలమ్ అంతా డిలీట్ అవ్వాలి అంటే మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ప్రెసెంట్ నేను డిలీట్ ఎంటైర్ రో చేస్తున్నాను అండ్ కర్సర్ ఎక్కడ పెట్టాం మనం, ఫస్ట్ రోలో లాస్ట్ కాలంలో పెట్టాం. ఓకే. సో, ఓకే చేయగానే నాకు ఫస్ట్ రో అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం తీసిద్దాం అనుకున్నారు అనుకోండి. సో, డిలీట్ దగ్గరకు వెళ్ళి డిలీట్ సెల్స్లోకి వెళ్ళి డిలీట్ ఎంటైర్ కాలమ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దాన్ని మొత్తాన్ని కాలమ్ మొత్తాన్ని ఎంటైర్ కాలమ్ని డిలీట్ చేయమని చెప్తున్నాం. ఓకే మీద క్లిక్ చేయగానే చూడండి 14, 15 మధ్య ఉండే కాలమ్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది. ఓకే. సో, ఇలా మనం డిలీట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ అది ఓన్లీ సెల్స్ వరకే ఉంది కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇందులో కూడా ఉంది మనకి డిలీట్ ఎంటైర్ రో, డిలీట్ ఎంటైర్ కాలమ్. సేమ్ అలానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, డిలీట్ కాలమ్స్, డిలీట్ రోస్. ఓకే. డిలీట్ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే చూడండి 15 డిలీట్ అయిపోయింది కదా. అగైన్ నేను ఇక్కడ డిలీట్ కాలమ్ చేస్తున్నాను. సో, 14 ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఉన్న 2 కాలమ్స్ డిలీట్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిలీట్ రో చేస్తున్నాను. సో, అప్పుడు ఏమవుతుంది,
ఈ ఫస్ట్ రో అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మీకు అది కావాలి అంటే ఏం చేయాలి, అంటే ఆల్రెడీ డిలీట్ చేసిన రో కావాలి అంటే ఏం చేస్తా, ఈ పైన ఉన్న అండూ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, ప్రీవియస్ యాక్షన్ అనేది మళ్ళీ మనకు వస్తుంది అండూ చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎంటైర్ టేబుల్, అంటే ఈ టేబుల్ అంతా డిలీట్ చేయాలి అంటే డిలీట్ పైన క్లిక్ చేసి డిలీట్ టేబుల్. సో ఏమైంది, టేబుల్ అంతా డిలీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, కంటెంట్ ఎంటర్ చేద్దాం ఫస్ట్. సో ఇలా కొంచెం కంటెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆటో ఫిట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మనం ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే ఫిట్ టు కంటెంట్, ఫిట్ టు విండో అండ్ ఆటో కంటెంట్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అంటే ఆ 3 ఆప్షన్స్ ఉంటాయి, ఆటో ఫిట్ కంటెంట్స్, ఆటో ఫిట్ విండో అండ్ ఫిక్స్డ్ కాలమ్ విడ్త్. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాము, ఆటో ఫిట్ టు కంటెంట్. సో చూడండి, దీని మీద క్లిక్ చేయగానే ఏమైంది, కంటెంట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ వరకు మనకి కాలం అనేది ఎక్స్టెండ్ అయింది. ఏపీఎస్ఎస్డిసి ఈ సైజ్లో ఉంది, ఐసీఏ ఈ సైజ్లో ఉంది. నెక్స్ట్ నైపుణ్య వికాసంకి ఇంత స్పేస్ అనేది అలాట్ అయింది. ఎలా అలాట్ అయిందంటే ఇక్కడున్న కంటెంట్ బట్టి, ఈ టెక్స్ట్ బట్టి, డేటా బట్టి మనకి కాలం విడ్త్ అనేది చేంజ్ అయింది. అదే మీరు సెకండ్ ఆప్షన్ చూడండి, ఆటో ఫిట్ టు విండో. సో ఏమైంది, టేబుల్ అనేది మనకి ఇక్కడి వరకే ఉండేది ప్రీవియస్గా. మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్ అనేది ఈ రేంజ్ వరకే ఉంది, కానీ మనం ఆటో ఫిట్ టు విండో అని క్లిక్ చేయగానే ఈ విండోకి టేబుల్ అంతా ఫిట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ గ్రూప్. ఇందులో మనం ఈ టేబుల్లో ఉన్న డేటాని, కంటెంట్ని మనం 9 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాము. సో ఒక్క రో మాత్రం నేను సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే చూడండి, కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు మీకు కర్సర్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు లెఫ్ట్ క్లిక్ చేస్తూ డ్రాగ్ చేస్తే మీకు ఓన్లీ ఆ ఒక్క రో సైజ్ మాత్రమే మీకు ఇంక్రీజ్ అవుతుంది. చూసారా, ఓన్లీ సెకండ్ రో సైజ్ మాత్రమే మనకి ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డేటా అనేది టాప్ మోస్ట్ లెఫ్ట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 కూడా మీకు ఫస్ట్ వన్ సెలెక్ట్ అయింది. అదేంటంటే అలైన్ టాప్ లెఫ్ట్. ఇక్కడ మీకు కర్సర్ ప్లేస్ చేసిన వెంటనే మీకు దాని రిలేటెడ్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అక్కడ ఏంటి, టాప్ లెఫ్ట్, టాప్ మిడిల్, ఓకే, అదే టాప్ సెంటర్ అండ్ టాప్ రైట్. ఓకే, అలానే సెంటర్ లెఫ్ట్, సెంటర్ సెంటర్ అండ్ సెంటర్ రైట్, అగైన్ బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్ అండ్ బాటమ్ రైట్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మన డేటా ఎలా ఉంది, టాప్ లెఫ్ట్లో ఉంది. ఓకే, అదే మీకు టాప్ సెంటర్లో కావాలనుకోండి, ఫస్ట్ మీరు డేటాని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత టాప్ సెంటర్ చేయండి. ఇప్పుడు చూడండి, మీకు డేటా అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు టాప్ లెఫ్ట్ చేద్దాం. చూడండి, అలైన్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. ఓకే, అదే మీరు సెంటర్ లెఫ్ట్ చేస్తే సెంటర్లో లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. సెంటర్ చేస్తే కరెక్ట్గా మీకు ఈ సెల్ యొక్క సెంటర్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, అదే మీరు సెంటర్ రైట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్ అండ్ బాటమ్ రైట్. ఓకే, మనకి క్లీన్గా డేటా తెలియాలి అంటే మనం ఎప్పుడు సెంటర్లో పెడితే క్లియరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, టెక్స్ట్ డైరెక్షన్. అంటే ఇక్కడ మనకి కంటెంట్ ఉంది కదా, టేబుల్లో డేటా ఉంది కదా, ఆ డేటా డైరెక్షన్ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నైపుణ్య వికాసం అని ఉంది. సో ఈ నైపుణ్య వికాసం అనేది నాకు ఇలా సింగిల్ లైన్లో రావాలి, అంటే కాలమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, కానీ నాకు ప్రతిదీ కూడా సింగిల్ క్యారెక్టర్లో రావాలి, అంటే ఆ కాలంలో సింగిల్ క్యారెక్టర్ రావాలి. సో ఎలా అనేది చూద్దాము. ఫస్ట్ నేను సెల్లో కర్సర్ని ప్లేస్ చేసి టెక్స్ట్ డైరెక్షన్కి వెళ్ళి క్లిక్ చేస్తాను. సో చూడండి ఏమైంది,
డైరెక్షన్ అనేది చేంజ్ అయింది కదా! టెక్స్ట్ డైరెక్షన్ అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే టైమ్ టేబుల్‌లో మీకు లంచ్ బ్రేక్, బ్రేక్ అని చెప్పి స్నాక్ బ్రేక్ అని ఇలా రాస్తారు కదా! సో, అలా మనం ఈ టెక్స్ట్ అనేది మనకి ఇలా కన్వర్ట్ చేసి అక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ చూడండి మనకి టైమ్ టేబుల్ అనేది ఉంటది కదా! సో, మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని టైమ్ టేబుల్స్ ఫార్మాట్స్‌లో ఎలా ఉంటదంటే మనకి టైమ్ టేబుల్ అనేది ఒకే సెల్‌లో అంటే ఒకే బాక్స్‌లో మనకి అది కూడా సెంటర్‌లో ఉంటది. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమైతే మొత్తం మనకి టేబుల్ ఎంతైతే ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న సెల్స్‌ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు మెర్జ్ అనే గ్రూప్ ఉంటుంది. అందులో మీరు ఫస్ట్ మెర్జ్ సెల్స్ అని ఉంటుంది. సో, దాని పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఎన్ని సెల్స్‌నైతే సెలెక్ట్ చేశారో ఆ సెల్స్ అన్నీ కూడా మీకు సింగిల్ సెల్‌గా కన్వర్ట్ అయిపోతాయి. చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉండే సెల్స్ అన్నీ కూడా ఏమైనాయి మనకి సింగిల్ సెల్‌గా కన్వర్ట్ అయిపోయినాయి. ఓకే. సో, ఇప్పుడు మీరు అందులో టెక్స్ట్ అనేది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైమ్ టేబుల్ అనే పెడుతున్నాను. టైమ్ టేబుల్ అని పెట్టి సో, ఏమైంది? ఆ సెల్ మొత్తానికి టైమ్ టేబుల్ అనేది వచ్చింది. కానీ మనకది టేబుల్ మొత్తానికి సెంటర్ పొజిషన్‌లో కనిపించాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడుండే సెంటర్ అలైన్‌మెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఫస్ట్ నేను టైమ్ టేబుల్ దాంట్లో ఆ డేటా ఉన్న కంటెంట్ ప్లేస్‌లో మనం సెల్‌లో కర్సర్‌ని ప్లేస్ చేసి తర్వాత సెంటర్ అనేది క్లిక్ చేస్తే ఏమవుతుంది? మనకి టేబుల్ మొత్తానికి సెంటర్‌లోకి ఆ డేటా అనేది వచ్చేస్తుంది. ఓకే. ఇలా మనం టైమ్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మన ఓన్ టేబుల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. నేనిక్కడ ఒక శాంపుల్ టేబుల్ అనేది తీసుకున్నాను టైమ్ టేబుల్. సో, ఇప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం. డిజైన్ ట్యాబ్ యూజ్ చేసి. ఓకే. సో, ఫస్ట్ టేబుల్ పైన క్లిక్ చేయగానే మనకి డిజైన్ ట్యాబ్ వస్తుంది. దాని పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టేబుల్ స్టైల్స్ అని ఉన్నాయి చూసారా? ఇందులో మనం మీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్‌ని సెలెక్ట్ చేయొచ్చు. మీకిక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. సో, మీరు ఇలా డౌన్ క్లిక్ చేస్తుంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకు ఏది సెట్ అవుతుందనుకుంటే మీరు ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, టేబుల్ డిజైన్ అంటే కలర్స్ ఎలా అప్లై చేయాలనేది చూసాం కదా! ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక సెల్‌ని సెలెక్ట్ చేసి ఆ సెల్‌కి మాత్రమే డిఫరెంట్ కలర్ ఉండాలి అనుకుంటే ఇక్కడ చూడండి షేడింగ్ అనేది ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి ఆటోమేటిక్‌గా. అంటే మీరు ఏదైతే కలర్ సెల్‌ని సెలెక్ట్ చేశారో ఆ సెల్‌లో మాత్రమే మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ బోర్డర్స్. సో, బోర్డర్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టేబుల్‌కి ఏ డైరెక్షన్‌లో మీకు బార్డర్ ఉండాలి అంటే ఆ సెల్‌కి బాటమ్ బార్డర్ ఉండాలా? టాప్ సైడ్ బార్డర్ ఉండాలా? లెఫ్ట్ సైడా? రైట్ సైడా? అసలేమి బోర్డర్స్ ఉండకూడదంటే ఇది సెలెక్ట్ చేస్తాం. లేదు టేబుల్ మొత్తం బోర్డర్స్ ఉండాలి అంటే ఇది సెలెక్ట్ చేస్తాం. ఇది ఔట్ సైడ్ బోర్డర్స్ అంటే ఓన్లీ టేబుల్‌కి అవుట్‌లైన్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఓన్లీ ఇన్‌సైడ్ ఉంటది. మనకు ఔట్ సైడ్ అనేది ఉండదు. సో, ఇలా మనకి చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో, లాస్ట్ వన్‌కి వెళ్ళిపోదాం. బోర్డర్స్ అండ్ షేడింగ్స్. ఇందులో ఏంటంటే మనం నార్మల్‌గా అక్కడ మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ బోర్డర్స్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేస్తే మీకు నార్మల్ లైన్ మాత్రమే వస్తది. అదే ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఆ బోర్డర్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనం విడ్త్ కూడా ఇవ్వచ్చు. సో, ఇక్కడ డిఫాల్ట్ 3 పీటీ ఉంది. సో, ఇదే మనం అప్లై చేద్దాము. ఓకే మీద క్లిక్ చేయాలి. సో, చూడండి మనకి టేబుల్ అంతా బోర్డర్స్ క్రియేట్ అయినాయి కదా! బోర్డర్‌కి స్టైల్ అప్లై అయింది కదా! సో, ఇలా మనం ఒక టేబుల్‌కి బోర్డర్ స్టైల్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి టేబుల్ స్టైల్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా! ఇక్కడ మనకి టోటల్‌గా 6 ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇవేంటి అంటే స్పెసిఫిక్‌గా రోస్ యొక్క వేరియేషన్ డిస్‌ప్లే చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ రో అనేది సెలెక్ట్ చేసామనుకోండి, మనకి టేబుల్‌కి హెడ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్‌గా సెలెక్ట్ అయ్యి హైలైట్ అయ్యి కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ హెడర్ రో మీద సెలెక్ట్ చేయగానే నాకు హెడర్‌లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది కొంచెం బోల్డ్‌గా తయారవుద్ది. అంటే థిక్‌గా తయారవుతది. ఓకే. అదే ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ కాలమ్‌లో ఉన్న డేటా
థిక్‌గా అవుతుంది. బోల్డ్‌గా అవుతుంది. చూడండి బోల్డ్‌గా కన్వర్ట్ అయింది కదా! సో, ఇలా ఎందుకు చేంజ్ అయిపోయింది అంటే, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న స్టైల్ అటువంటిది. ఓకే. సో, ఇక్కడ చూడండి టోటల్ రో అంటే ఏంటంటే, ఈ లాస్ట్ రో మొత్తం మనకి బోల్డ్‌గా కన్వర్ట్ అవ్వడానికి. ఓకే. సో, చూడండి బోల్డ్‌గా కన్వర్ట్ అయింది కదా! నెక్స్ట్ ఇది లాస్ట్ కాలమ్. అంటే ఈ 9థ్ కాలమ్ అనేది బోల్డ్‌గా కన్వర్ట్ అవ్వడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే. చూడండి ఇక్కడ మనకి బోల్డ్‌గా కన్వర్ట్ అయింది. మనం డిఫరెంట్ స్టైల్ అప్లై చేద్దాం. సో, ఇప్పుడు చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది కదా! లాస్ట్ కాలమ్ కూడా మనకి బోల్డ్ అప్లై అయింది. ఓకే. బ్యాండెడ్ రోస్ అంటే ఏంటంటే, మీకు ఫస్ట్ రో ఒక కలర్ ఉంటుంది. సెకండ్ రో డిఫరెంట్ కలర్ ఉంటుంది. అగైన్ థర్డ్ రో ఫస్ట్ రోకి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అప్లై అవుతుంది. ఫోర్త్ రోకి ఏమవుతుంది, సెకండ్ రోకి ఏ కలర్ ఉందో ఆ కలర్ అప్లై అవుతుంది. సో, ఇక్కడ నేను బ్యాండెడ్ రోస్ అప్లై చేయగానే చూడండి ఫస్ట్ లైట్ బ్లూ వచ్చింది, తర్వాత వైట్, తర్వాత మళ్ళీ లైట్ బ్లూ, మళ్ళీ వైట్, మళ్ళీ లైట్ బ్లూ, మళ్ళీ వైట్. మీరు ఇందులో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. అలానే స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ బ్యాండెడ్ కాలమ్స్. ఇవేంటి అంటే మనకి కాలమ్‌లో వేరియేషన్ కోసం ఇది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు నేను బ్యాండెడ్ కాలమ్స్ చేశాననుకోండి, కాలమ్స్‌కి కూడా అప్లై అవుతది. అంటే ఫస్ట్ వైట్ వచ్చింది, తర్వాత స్కై బ్లూ, నెక్స్ట్ వైట్, స్కై బ్లూ అండ్ ఇది మనకి బ్రేక్ కాబట్టి సో, అలా కన్వర్ట్ అయింది. అగైన్ వైట్, స్కై బ్లూ, వైట్, స్కై బ్లూ సేమ్ ఇలా. అంటే మనం ఒక టేబుల్‌ని డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ బోర్డర్స్‌తో మనం డిజైన్ చేసుకోవడానికి ఈ డిజైన్ ట్యాబ్ అనేది యూజ్ అవుతుంది. సో, టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అర్థమైంది కదండీ! మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. థాంక్ యూ.